ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సంతోషం. ఇక మూలికా మర్మాలు అనే ఈ సిరీస్లో మన చుట్టుపక్కల కనిపించేటువంటి మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది కరక్కాయ గురించి. ఇంతకుముందు కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక ఉపయోగాలని, అలాగే ఔషధపరమైనటువంటి ఉపయోగాలని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరిన్ని ఉపయోగాలు తెలుసుకున్నాం. పైల్స్ అనేది పెద్ద సమస్య, అరిసెమొలలు. దీన్ని అశ్రద్ధ చేస్తే మలబద్ధకం వస్తుంది. మలబద్ధకాన్ని అశ్రద్ధ చేస్తే పైల్స్ వస్తాయి. పైల్స్ని అశ్రద్ధ చేసినా కానీ మలబద్ధకం వస్తుంది. ఈ రెండింటిని అశ్రద్ధ చేస్తే తీవ్రస్థాయి సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. క్యాన్సర్ వరకు కూడా వెళ్ళచ్చు. ఈ పైల్స్ని, మలబద్ధకాన్ని ప్రాథమికంగా తగ్గించుకోవాలి, సురక్షితంగా తగ్గించుకోవాలి. దానికి కరక్కాయ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కరక్కాయలో ప్రధానంగా గింజ కాకుండా ఖండ భాగంలో ఔషధ శక్తులు ఎక్కువ. ఈ కరక్కాయ బెరడు అంటే ఈ ఖండ భాగం, దీనికి 4 ఇంతలు ఆముదం చేర్చి దాన్ని ఆముదంలో దోరగా వేయించండి. అంటే కరక్కాయ ఒలుపుని, ఒకవేళ మీరు ఒలుపు చేయలేకపోతే యాజిటీస్గా కరక్కాయలను కూడా ఆముదంలో దోరగా వేయించేసేసి ఆ వేపిన తర్వాత పక్కన పెడితే ఆముదాన్ని పీల్చుకొని మళ్ళీ ఎండిపోతాయి. ఇలాగ ఆరబెట్టిన తర్వాత పొడి చేసుకోండి. పొడి చేసేసి ఇదే ఆముదంలో బాగా కలిపి ఉంచుకోవాలి. రాత్రిపూట 1 లేదా 2 చెంచాలు చొప్పున దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ కరక్కాయ పొడిని ఈ మూల వ్యాధులు, మలబద్ధకం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది ఈ మలబద్ధకానికి, అలాగే పైల్స్కి కూడా. కరక్కాయ ఒలుపుని దీనికి 4 రెట్లు ఆముదం చేర్చి ఆముదంలో దోరగా వేయించేసేసి మళ్ళీ ఆ వేగినటువంటి ఈ కరక్కాయని పొడి చేసుకొని మళ్ళీ ఈ పొడిని ఎప్పటికప్పుడు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు తీసుకొని కాస్త ఆముదం కలిపేసేసి చప్పరించి మింగుతూ ఉండాలి. ఇలాగా 1 లేదా 2 చెంచాలు దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ మలబద్ధకం సమస్య తగ్గుతుంది, మూల వ్యాధులు తగ్గుతాయి, అలాగే దాన్ని అనుబంధించి ఉండేటువంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాపులు కానీ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సాధారణంగా ఇలాగ వాపులతో కూడిన నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రియాక్టివ్ ఆర్థరైటిస్, చికెన్ గున్యా తర్వాత వచ్చేటువంటి నొప్పులు, ఒకటేమిటి ఈ కీళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి చాలామందిని. దీనికి జీవితాంతం శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు, వాటితో అనేక ఇబ్బందులు. ఇలా కాకుండా కరక్కాయతో ఈ కీళ్ళ వాపుల్ని, నొప్పుల్ని అమోఘంగా తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. కరక్కాయ, శొంఠి, వాము ఈ పొడుల్ని సమంగా కలపాలి. అంటే కరక్కాయ బెరడ్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఒక భాగం. శొంఠి పొడి దీన్ని కూడా కాస్త వేయించి ఆ శొంఠి కొమ్ముల్ని పొడి చేసుకోవాలి, ఇదొక భాగం. వాము పొడి దీన్ని కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్ ఒక భాగం తీసుకోండి. అన్నిటినీ ఈక్వల్గా తీసుకొని కరక్కాయ పొడిని, శొంఠి పొడిని, వాము పొడిని కలిపి నిల్వ చేసుకోండి. దీనికి తగినంత బెల్లం కలిపేసేసి నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేయొచ్చు, లేదా ఈ పొడుల్ని యాచిటీస్గా కూడా వాడుకోవచ్చు. మాత్రలు చేసి వాడుకోవచ్చు, పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు. మాత్రలు చేయాలంటే బెల్లం కలిపి కుంకుడు గింజలంత మాత్రలు చేయాలి. 1 లేదా 2 మాత్రలని రోజు 2 పూట్ల కూడా ఉదయం సాయంత్రం దీన్ని వేడి నీళ్ళతోటి వేసుకుంటూ ఉంటే కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కీళ్ళ నొప్పులకి, కీళ్ళ వాతానికి ఇంతకంటే సులభమైన, సురక్షితమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైన ఔషధం లేదనే చెప్పాలి. చాలా మంచి మెడిసిన్ ఇది. కరక్కాయ, శొంఠి, వాము పొడుల్ని సమంగా కలిపి తగినంత బెల్లం కలిపి నూరి కుంకుడు గింజలంత మాత్రలు తయారు చేసుకొని నిల్వ చేసుకోవాలి. 1 లేదా 2 మాత్రలు చొప్పున రోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కానీ, లేదా సమస్య తక్కువ ఉంటే 2 పూట్ల కానీ వేడి నీళ్ళతో వేసుకుంటూ ఉండాలి. కీళ్ళవాపులు, నొప్పులు తగ్గుతాయి. ఇక మరొక సమస్య చర్మవ్యాధి, అలాగే కొన్నిసార్లు దెబ్బలు తగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక పైల్స్ సరే ఇలాంటి వాటి అన్నింటిలోనూ ఈ కరక్కాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కరక్కాయని సాన్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ చాది గంధం తీయాలి. ఈ గంధాన్ని ఈ చర్మవ్యాధి మీద లేపనం చేసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఏదైనా దెబ్బలు తగిలితే అక్కడ కూడా దీన్ని పూస్తే ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. మొలల మీద కూడా పూసుకోవచ్చు. దీంతో ఆ పెయిన్ నుంచి, దురద నుంచి రిలీఫ్ వస్తుంది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. కరక్కాయని నీళ్లతోటి అరగదీసి గంధం తీసి దాన్ని స్కిన్ డిసీజెస్ మీద కానీ, దెబ్బల మీద కానీ, మొలల మీద కానీ ఎక్స్టర్నల్గా లేపనం చేస్తూ ఉండాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, దీన్ని నువ్వుల నూనెకి వేసి మరిగించి
నూనెలాగా తయారు చేసుకొని ఆ తైలాన్ని కూడా వాడచ్చు. ఇది ఇంటర్నల్గా వాడితే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య కడుపు ఉబ్బరింపు. ఉబ్బిపోయి కడుపు బట్టలు పట్టకుండా తయారవుతూ ఉంటాయి రోజుల తేడాతో. ఎప్పుడైనా సరే మీరు కాన్స్టెంట్గా కాకుండా ఒకరోజు పొట్ట లోపలికి పోయినట్టు, ఒకరోజు పొట్ట బాగా ఉబ్బరించినట్టు ఉంటే గ్యాస్ అని అర్థం. దీన్ని తగ్గించడానికి కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. 6 కరక్కాయని నలగొట్టండి. దీన్ని నీళ్ళకి వేసి డికాక్షన్ కాయండి. అంటే టీని ఎలాగ తయారు చేస్తారో అలాగ బాగా మరిగించండి. ఇలాగ దీన్ని తాగేయండి. దీంతో ఎలాంటి వికారాలు కలగకుండా 4 లేదా 5 విరేచనాలు అవుతాయి. కోష్ట శుద్ధి కలుగుతుంది. అంటే మీకు మల విసర్జన సజావుగా జరగాలి, మొత్తం క్లీన్ అయిపోవాలనుకున్నప్పుడు, మళ్ళీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అనుకున్నప్పుడు ఇది ఒక అద్భుతమైన చికిత్సా ప్రక్రియ. ఏం చేస్తారు, 6 కరక్కాయల్ని బాగా నలగొట్టి చితగొట్టి నీళ్ళకి వేసి మరిగించాలి. 4 గ్లాసులు నీళ్ళకి వేసి 1 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని తాగేయాలి. దీంతో మీకు ఎలాంటి అనీజినెస్ లేకుండా మల నిర్వహణ జరుగుతుంది. 4 లేదా 5 విరేచనాలు వెంటనే అవుతాయి. పొట్ట మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. నెలకు ఒక్కసారి ఇలా చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇక మరొక సమస్య ఉబ్బసం, ఆస్మాతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ కేసులు ఇంకా పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే పొల్యూషను, అలాగే ఒత్తిళ్ళు, తర్వాత ఆహారాలు ఇలాంటివన్నీ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ ఉబ్బసాన్ని సురక్షితంగా తగ్గించుకోవాలి. దానికి ఈ కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ ధూపం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కరక్కాయ పొడిని అలాగా నిప్పుల మీద వేయాలి. అప్పుడు ఆ పొగ వస్తుంది, ధూపం. దీన్ని ఆఘ్రాణిస్తే కంజెషను, టైట్నెస్ ఇలాంటివి తగ్గుతాయి. ఇక మరొక సమస్య అధిక కొలెస్ట్రాల్. ఈ అధిక కొలెస్ట్రాల్ వల్లనే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, దీని అనుసరించి మరణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ హై కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. దీనికి ఎక్సలెంట్గా కరక్కాయ పనిచేస్తుంది. శరీరం బరువు తగ్గకుండా సేరం లిపిడ్ తాలూకు ఆ ప్రమాణాలని కరక్కాయ తగ్గిస్తుంది. ఇది పరిశోధనలో తేలింది. కాబట్టి రోజువారీగా ఈ కరక్కాయని తీసుకుంటూ ఉంటే, అంటే మీరు ఒకవేళ సన్నగా ఉన్నా కానీ కొంతమందికి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. మామూలుగా సన్నగా లావుగా ఉండే వాళ్ళని ఆహారం తగ్గించడం ఇలాంటి ద్వారా ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది ఒక ప్రక్రియ. కానీ ఆల్రెడీ సన్నగా ఉండే వాళ్ళకి ఏం చేయాలి, కరక్కాయ ఉపయోగపడుతుంది. శరీరం బరువు తగ్గకుండా ఆ సేరం లిపిడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి రోజువారీగా కరక్కాయ చూర్ణాన్ని ఒక 1/2 చెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా వేడి నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. మంచి ఫలితం ఉంటుంది. ఇక త్రిదోషాలు ఒక్కోసారి విజృంభిస్తూ ఉంటాయి. మామూలుగా వాతం ఎక్కువైంది అనుకోండి, కఫం పెంచుతాం. కఫం ఎక్కువైతే వాతాన్ని పెంచుతాం. అలా కాకుండా 3 దోషాలు పెరిగి వాటి వల్ల ఇక్కట్లు వస్తూ ఉంటే కరక్కాయ చూర్ణం అమేజింగ్గా పనిచేస్తుంది. కరక్కాయ పొడిని సైంధవ లవణంతో కలపాలి. అంటే కరక్కాయ చూర్ణం ఎంత తీసుకున్నామో దానికి సగం సైంధవ లవణం కలిపేసేసి దాన్ని ఒక 1/2 చెంచాడు మోతాదుగా లోపలికి వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉంటే శ్లేష్మహారంగా పనిచేస్తుంది. అంటే కఫాన్ని తగ్గిస్తుంది. పటికి బెల్లంతో కలిపి దీన్ని తీసుకున్నారనుకోండి పిత్తాన్ని తగ్గిస్తుంది, పిత్తహారంగా పనిచేస్తుంది. నెయ్యితో తీసుకున్నారనుకోండి వాతాహారంగా పనిచేస్తుంది. అలాగే బెల్లంతో కలిపి తీసుకున్నారనుకోండి అన్ని రోగాలే తగ్గిస్తుంది. చూసారా, మెడిసిన్ ఒకటే, అనుపాన భేదంతో అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. కాబట్టి దీన్ని నోట్ చేసుకొని మీ బాడీ టైప్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి దీన్ని వాడుకోవచ్చు. అంటే కేవలం కరక్కాయని ఇంట్లో ఉంచుకుంటే త్రిదోషాల సమస్యలే తగ్గించుకోవచ్చు. అంటే కరక్కాయ పొడిని సైంధవ లవణాన్ని కలిపి ఉంచుకోవాలి. దీన్ని మీరు లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఎలాగా, కరక్కాయ చూర్ణాన్ని సైంధవ లవణంతో తీసుకుంటే కఫాన్ని తగ్గిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని బెల్లంతో, పటికి బెల్లంతో కలిపి తీసుకుంటే పిత్తాన్ని తగ్గిస్తుంది, అంటే హీట్ని తగ్గిస్తుంది. నెయ్యితో తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే బెల్లంతో తీసుకున్నారనుకోండి 3 రకాల దోషాల వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మూల వ్యాధులు, అంటే పైల్స్లో దీని పనితీరు అమోఘం. కరక్కాయ పొడి, బెల్లం సమభాగాలుగా కలిపి ఉంచుకోండి. 1 లేదా 2 గ్రాముల మోతాదుగా దీన్ని రోజు ఉదయం సాయంత్రం అవసరం ఉంటే మధ్యాహ్నం కూడా దీన్ని లోపలికి సేవిస్తూ ఉంటే ఈ మూల సంబంధ వ్యాధులు, అంటే పైల్స్ కానీ, ఫిషెస్ కానీ, ఫిస్టులాలు కానీ ఇవి తగ్గుతాయి. కరక్కాయ కషాయంతో ఆ మలద్వారాన్ని కడగాలి. కడిగితే ఆ వేడికి దురద తగ్గుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. కాబట్టి ఒకవేళ మీకు పైల్స్ సమస్య అయితే దీన్ని వాడుకోండి. సింపుల్, కరక్కాయ పొడిని బెల్లాన్ని సమభాగాలుగా కలిపి ఉంచుకొని 1 లేదా 2 గ్రాములు ఈ పొడిని ఉదయం సాయంత్రం రోజు 2 సార్లు, అవసరమైతే 3వసారి కూడా దీన్ని తాగుతూ ఉండాలి. అంటే వేడి నీళ్ళ కలిపి లేదా నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగాలి. దీంతో ఈ పైల్స్ సమస్యలు తగ్గుతాయి.
అలాగే కరక్కాయ పొడి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఒక గుడ్డ ముంచి కాపడం పెట్టుకోవాలి మలద్వారాన్ని. దీంతో ఆ దురద, నొప్పి, మంట తగ్గుతాయి. ఇక అజీర్ణ దోషాలున్నా, మలబద్ధకం ఉన్నా, కడుపు ఉబ్బరింపు ఉన్నా, తేన్పులున్నా, కడుపు నొప్పి ఉన్నా, ఇలాగ ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ అన్నిట్లోనూ ఒక అమేజింగ్ మెడిసిన్ ఉంది కరక్కాయతో. తెలుసుకుందాం. కరక్కాయ, సునాముఖి ఆకు, సైంధవ లవణం, ఈ 3 పొడులు, కరక్కాయ పొడి, సునాముఖి పొడి, అలాగే సైంధవ లవణం పొడి, ఈ 3టిని సమంగా తీసుకొని దీనికి 4వ వంతు మిరియాల పొడి కలపాలి, నిల్వ చేసుకోవాలి. ఎక్సలెంట్ మెడిసిన్ మీకు సిద్ధం అవుతుంది. కరక్కాయ, సునాముఖి, సైంధవ లవణాలను ఈక్వల్గా కలుపుకొని అది ఎంత ఉందో ఆ మొత్తం దానికి 1/4 4వ వంతు మిరియాల పొడి కలపాలి, నిల్వ చేసుకోవాలి. రోజు రాత్రిపూట దీన్ని వేడి నీళ్ళ కలిపేసేసి దీన్ని 1 టీ స్పూన్ తీసుకొని 1 అర గ్లాసు వేడి నీళ్ళ కలిపి ఆ వేడి నీళ్ళు తాగేస్తూ ఉండాలి. దీంతో అజీర్ణ సమస్య తగ్గిపోతుంది, సుఖ విరేచనం అవుతుంది, కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది, పుల్లగా తేనుపులు రావటం తగ్గుతుంది, కడుపు నొప్పి తగ్గుతుంది. యు నేమ్ ఇట్, ఐ హ్యావ్ ఇట్ అన్నట్టుగా మీరు ఏ సమస్య అయినా చెప్పండి, జీర్ణక్రియ సంబంధ సమస్యలు అన్నిటికీ ఇది ఒక రామబాణం. ఇలాగా నిజంగా కరక్కాయ కన్న తల్లి. దీన్ని ఔషధ తత్వాలు తెలుసుకొని వాడుకుంటే మన ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి వ్యక్తిగతంగా మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.